నమస్కారం ఇండియన్ మనీ తెలుగు ఛానల్కి మీ అందరికీ స్వాగతం సుస్వాగతం. నేను మీ కౌశిక్. పీపీఎఫ్ అనగా పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ అయిన ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అండి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు, పీపీఎఫ్ఆ అంటే పిఎఫ్ఆ, అది కేవలం ఉద్యోగం చేసే వాళ్ళకి కదా, మాకెందుకు చెప్తున్నారని కన్ఫ్యూజ్ అవుతుంటారు. అది ఈపీఎఫ్ అనగా ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్, ఇది పీపీఎఫ్. దీన్ని ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఒక గవర్నమెంట్ స్కీమ్ అనమాట, మంచి స్కీమ్. దీని యొక్క టెన్యూర్ అన్నది 15 సంవత్సరాలు. సో 15 సంవత్సరాల వరకు మనం పెట్టుబడి పెడుతూ ఉండాలి. 15 సంవత్సరాల తర్వాత అసలు ప్లస్ వడ్డీ మనకిస్తారనమాట. ఇక్కడ ఇంట్రెస్ట్ చూసుకున్నట్లయితే 7.1% పర్ యానం, చాలా మంచి వడ్డీ రేట్ అండి. అంతేకాకుండా ఈ ఇంట్రెస్ట్ అన్నది కాంపౌండ్ అవుతూ ఉంటుంది, అనగా వడ్డీ మీద వడ్డీ, వడ్డీ మీద వడ్డీ, ఈ రకంగా వర్క్ అవుతుంది అనమాట. సో 15 సంవత్సరాల తర్వాత మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేసామో అది రెట్టింపై మన చేతికి వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. సో ఈ పీపీఎఫ్లో కనుక మీరు అధిక వడ్డీని జనరేట్ చేసుకోవాలనుకుంటే కొన్ని టిప్స్ తెలియజేయబోతున్నా. నార్మల్గా ఇన్వెస్ట్ చేసినా డబ్బులు వస్తాయి, డబుల్ అవుతుంది. కాకపోతే ఈ టిప్స్ని కనుక ఫాలో అయినట్లయితే మీకు అధిక రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఆ టిప్స్ ఏంటో తెలియాలంటే ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వన్ ఏంటంటే, ఈ పీపీఎఫ్లో మనం అమౌంట్ని డిపాజిట్ చేసే టైం అన్నది చాలా ముఖ్యం. ఇన్ కేస్ మీరు కనుక ప్రతి నెల 5వ తారీఖు కన్నా ముందుగానే డిపాజిట్ చేశారనుకోండి, అప్పుడు మాత్రమే ఆ పర్టికులర్ అమౌంట్ మీద ఆ పర్టికులర్ మంత్కి వడ్డీ అనేది క్యాలిక్యులేట్ అవుతుంది. అదే 5వ తారీఖు తర్వాత డిపాజిట్ చేశారనుకోండి ఉపయోగం ఉండదు. నెక్స్ట్ మంత్ నుంచి ఎలాగ క్యాలిక్యులేట్ అవుతుంది, కానీ ఆ పర్టికులర్ మంత్కి ఆ అమౌంట్ పైన వడ్డీ అనేది క్యాలిక్యులేట్ అవ్వదు. ఈ పీపీఎఫ్ అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ప్రతి నెల 5వ తారీఖు రోజు ఆ పీపీఎఫ్ ఖాతాలో ఎంతైతే డబ్బు ఉందో ఆ డబ్బు మీద వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేస్తారు. అదే మీరు 6వ తారీఖు డిపాజిట్ చేస్తే ఉపయోగం ఉండదు కదా. 5వ తారీఖు డిపాజిట్ చేశారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 500 ప్రతి నెల డిపాజిట్ చేసుకుంటున్నారు, 3వ తారీఖుని డిపాజిట్ చేస్తున్నారు. సో 5వ తారీఖుకి ఆ 300 ఆల్రెడీ యాడ్ అయి ఉంటుంది. సో ఆ 300 మీద కూడా వడ్డీ అనేది క్యాలిక్యులేట్ చేయబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ అమౌంట్ని డిపాజిట్ చేస్తున్నారనుకోండి, లైక్ 10,000, 15,000, ఆ రకంగా మంత్లీ డిపాజిట్ చేస్తున్నట్లయితే 5వ తారీఖు కన్నా ముందుగానే డిపాజిట్ చేయండి. 5వ తారీఖు తర్వాత డిపాజిట్ చేసినట్టయితే ఆ మంత్కి గాను ఆ 15,000 మీద వడ్డీ అన్నది క్యాలిక్యులేట్ అవ్వదు. నేను చెప్తుంది ఇదే. అసలు ఈ పీపీఎఫ్లో మినిమం ఇన్వెస్ట్మెంట్ అండ్ మ్యాక్సిమం ఇన్వెస్ట్మెంట్ ఎంత అంటే, మినిమం వచ్చేసి సంవత్సరం మొత్తానికి 500 మాత్రమే. 500 ఒకసారి డిపాజిట్ చేశారనుకోండి, ఫినిష్, ఆ ఇయర్ అయిపోయినట్టే. అదే మ్యాక్సిమం చూసుకున్నట్లయితే ఒక సంవత్సరంలో 150,000 వరకు మనం డిపాజిట్ చేసుకోవచ్చు. మీకు కావాలంటే సార్ నేను మంత్లీ చేయను, ఒకేసారి 150,000 డిపాజిట్ చేస్తా సంవత్సరానికి అనుకున్నారనుకోండి, అలా కూడా చేసుకోవచ్చు. అలా 150,000 చేస్తున్నా కూడా 5వ తారీఖు కన్నా ముందుగానే డిపాజిట్ చేస్తే మంచిది. మనం సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో చూసామనుకోండి, ఏ రోజు డిపాజిట్ చేస్తే ఆ రోజు నుంచి వడ్డీ క్యాలిక్యులేట్. దాంట్లో వడ్డీ ఎంత ఉంటుందండి, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 3%, 4% అలా ఉంటుంది. కానీ దీంట్లో 7.1% అనమాట. ఇదనమాట ఫస్ట్ వన్. అండ్ సెకండ్ వన్ ఏంటంటే, ఇంతకుముందు నేను చెప్పినట్టు చాలామంది ఏంటంటే సంవత్సరంలో ఒకేసారి 1,50,000ని డిపాజిట్ చేస్తారు, సంవత్సరం మొత్తంలో ₹1 కూడా ఇన్వెస్ట్ చేయరనమాట. మ్యాక్సిమం 1,50,000 కదా డిపాజిట్ చేస్తారు. అలాంటి వాళ్ళు నేను చెప్పేది ఏంటంటే, మీరు ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లోనే ఇన్వెస్ట్ చేయండి. ఫినాన్షియల్ ఇయర్ అంటే ఏప్రిల్ 1 నుండి మార్చ్ 31 వరకు ఈ క్యాలిక్యులేట్ చేయబడుతుంది అనమాట. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయబడుతుంది. సో మీరు స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేయండి, సంవత్సరం స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేయండి, లాస్ట్ వరకు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ చాలామంది దగ్గర చాలా డబ్బు ఉంటుంది, అయినా కూడా డిసెంబర్లోనో జనవరిలోనో ఇన్వెస్ట్ చేస్తారు. దాని బదులు ఒక ఫినాన్షియల్ ఇయర్ స్టార్టింగ్లో ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ ఇయర్ మొత్తానికి వడ్డీ అనేది జనరేట్ అవుతుంది కదా. సో మీరు చేయాల్సింది ఏంటంటే, ఏప్రిల్ 1 కానీ 2 కానీ 3, 4 కానీ ఈ తారీఖుల్లో డిపాజిట్ చేయండి. ఏప్రిల్ 5 తర్వాత డిపాజిట్ చేయొద్దు, ఆల్రెడీ చెప్పాను కదా డిసడ్వాంటేజ్. ఏప్రిల్ 3, 4 ఇన్వెస్ట్ చేసినట్లయితే ఆ సంవత్సరం మొత్తానికి వడ్డీ అన్నది జనరేట్ అవుతుంది. ఈ రకంగా ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, మీరు ఏ బ్యాంకులో అయితే లేదా ఏ పోస్ట్ ఆఫీసులో అయితే ఈ ఖాతాను తెరుస్తున్నారో వాటికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఫెసిలిటీ ఉన్నట్టు చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు బ్యాంక్స్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు, కొన్ని బ్యాంక్స్ ఉంటాయి, కొన్ని బ్యాంక్స్లో ఏంటంటే ఆన్లైన్ ఫెసిలిటీ ఉండదు, కొన్ని బ్యాంక్స్కి ఉంటుంది. ఎస్బీఐ బ్యాంక్ చూసుకున్నట్లయితే యోనో అని చెప్పి ఒక యాప్ ఉంటుంది, ఆ యాప్లో మనం డిపాజిట్ చేసుకోవచ్చు పీపీఎఫ్లో. లేదా ఎస్బీఐ ఏటీఎంస్లో కూడా వెళ్ళి డైరెక్ట్గా పీపీఎఫ్ ఖాతాలో మనం అమౌంట్ని డిపాజిట్ కూడా చేసుకోవచ్చు, ఆ ఆప్షన్ కూడా ఉంది. ఎందుకు ఇలా చెప్తున్నానంటే, ఆన్లైన్ యాక్సెస్ ఉందనుకోండి, మనం ఏం చేస్తాం, రియల్ టైంలో ఆన్ ది స్పాట్ డిపాజిట్ చేసేస్తాం. ఒక బ్యాంక్ అకౌంట్ లాగా ఒక నంబర్ ఇస్తారు పీపీఎఫ్ ఖాతా, ఆ రకంగానే మనం డిపాజిట్ చేసుకోవచ్చు. ఆ నంబర్ కొట్టి వెంటనే సెండ్ కొడితే ఆ పీపీఎఫ్ అకౌంట్లోకి అమౌంట్ అనేది క్రెడిట్ అవుతూ ఉంటుంది అనమాట.
అదే మనకి ఆన్లైన్ ఫెసిలిటీ లేదనుకోండి, మనం ఏం చేస్తాం, బ్యాంక్ వెళ్దాంలే, రేపు వెళ్దాంలే, ఎల్లుండి వెళ్దాంలే అని చెప్పి పోస్ట్ పోన్ చేస్తుంటారు. అలాంటప్పుడు 5వ తారీఖు కన్నా తర్వాతకి పోస్ట్ పోన్ చేశారనుకోండి, లాస్. చాలామంది ఏంటి, బ్యాంక్ వెళ్ళాలా, లైట్లే అని చెప్పి ఇన్వెస్ట్మెంట్ చేయడం కూడా మానేస్తారు. అలా చేసిన లాసే కదండి. సో నేను చెప్పేది ఏంటంటే, ఏ బ్యాంక్స్కి అయితే ఆన్లైన్ ఫెసిలిటీ ఉందో, యాప్ ఫెసిలిటీ ఉందో, అలాంటి బ్యాంక్స్లో మాత్రమే ఈ పీపీఎఫ్ ఖాతాని ఓపెన్ చేయండి. మనం పోస్ట్ ఆఫీసులో కూడా ఓపెన్ చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో పోస్ట్ ఆఫీస్కి కూడా ఆన్లైన్ ఫెసిలిటీ వస్తుంది. సో చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే, ఎవరైతే సంవత్సరం మొత్తంలో ఒకేసారి ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో అలాంటి వాళ్ళు మ్యాక్సిమం లిమిట్ని యూజ్ చేసుకోండి. మ్యాక్సిమం ఎంత, 1,50,000. ఇదివరకు చూసుకున్నట్లయితే, అంటే 2014 కన్నా ముందు చూసుకున్నట్లయితే మ్యాక్సిమం లిమిట్ అనేది ₹1,00,000 ఉండేది. ఇప్పుడు 1,50,000 చేశారు. కాబట్టి మ్యాక్సిమం యూజ్ చేసుకోండి. ఎవరికైతే బాగా డబ్బు ఉందో వాళ్ళకి చెప్తున్నా. చాలామంది ఏం చేస్తారు, ఇందులో ₹1,00,000 డిపాజిట్ చేస్తారు, లేదా 80,000 డిపాజిట్ చేస్తారు. మిగతా డబ్బుని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో దాచుకుంటూ ఉంటారు. సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో 4%, 3%. దాని బదులు ఇందులో డిపాజిట్ చేసుకున్నట్లయితే కాంపౌండ్ వడ్డీ అవడం వలన ఫ్యూచర్లో అధికంగా వడ్డీ అనేది జనరేట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఎవరైతే ఒకేసారి లంసమ్గా వన్ టైం ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటున్నారో అలాంటి వాళ్ళు మ్యాక్సిమం లిమిట్ని యూజ్ చేసుకోండి. అంతేకాకుండా దీంట్లో పక్క 100% రిటర్న్స్ అండి. మన డబ్బుకి గవర్నమెంట్ గ్యారంటీ ఇస్తుంది. సో ఇంకెందుకు ఆలస్యం, మ్యాక్సిమం లిమిట్ని యూజ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వన్ ఏంటంటే ట్యాక్స్ బెనిఫిట్. ఈ పీపీఎఫ్లో డ్యూయల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్లో అంత ట్యాక్స్ బెనిఫిట్ లేదండి. సో డ్యూయల్ ట్యాక్స్ బెనిఫిట్ ఏంటంటే, మనం ఎంతైతే డబ్బుని ఇన్వెస్ట్ చేస్తున్నామో దానిపై సెక్షన్ 80C ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం మనకి 1,50,000 వరకు ట్యాక్స్ బెనిఫిట్ అనేది లభిస్తుంది. దానితో పాటు 15 ఇయర్స్ తర్వాత, మెచ్యూరిటీ పీరియడ్ తర్వాత మనకి లంసంగా వడ్డీ వస్తుంది చూసారా, ఆ వడ్డీ మీద కూడా మనం ₹1 కూడా ట్యాక్స్ చెల్లించాల్సిన అవసరం కూడా లేదు. సో ఈ రకంగా డ్యూయల్ ట్యాక్స్ బెనిఫిట్ ఉంది. వేరే ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఆ బెనిఫిట్ లేదు, ఈ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్లో ఈ బెనిఫిట్ ఉంది. కాబట్టి ఈ పీపీఎఫ్లో ఇన్వెస్ట్ చేసుకున్నట్లయితే ఇన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి, మరియు ఈ రకంగా అధికంగా వడ్డీ జనరేట్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి అన్నమాట. సో పీపీఎఫ్ గురించి కానీ, ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ గురించి కానీ, మ్యూచువల్ ఫండ్స్ గురించి కానీ, స్టాక్ మార్కెట్ గురించి కానీ, దేని గురించి డౌట్ ఉన్నా కింద డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంది. ఆ లింక్ని క్లిక్ చేసినట్లయితే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ యాప్ డౌన్లోడ్ అవుతుంది. ఈ యాప్లో 32 కన్నా ఎక్కువే కోర్సులు ఉన్నాయి. ప్రతి ఒక్క దాని గురించి కోర్సులు ఉన్నాయి, సెపరేట్ కోర్సెస్ అనమాట. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో రేపు మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. ఇట్లు మీ కౌశిక్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.